హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్గా మనం వాషింగ్ మెషిన్ కోసం ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము, సెల్ఫ్ క్లీన్ కోసం. దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. కమాన్. మొత్తానికైతే దీన్ని పెట్టేసాం ఫ్లిప్కార్ట్లో. మన వాషింగ్ మెషిన్ సర్వీస్ కోసం ఇది అప్లై చేసాము. దీన్ని కట్ చేసి చూద్దాము. 3 ప్యాకెట్స్ వచ్చాయి. ఓపెన్ చేస్తే ఇది ఎలా వచ్చింది అనేది చూద్దాం. ఆహా, కట్ చేసి దీని ప్యాకెట్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇది సెల్ఫ్ క్లీన్ కోసం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సెల్ఫ్ క్లీనింగ్ 1 అవర్ పడుతుంది దాంట్లో వేసేదానికి. ఇదైతే మనం 3 ఇయర్స్ అయింది వాషింగ్ మెషిన్ తీసుకొని. వాషింగ్ మెషిన్ చూపిస్తాను రండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే మన వాషింగ్ మెషిన్. 3 ఇయర్స్ అయింది తీసుకొని. వాళ్ళైతే మాత్రం మనకి స్టార్టింగ్లోనే ఎక్స్టెండ్ 2000 కట్టించుకున్నారు సర్వీస్ కోసము. కానీ మాత్రం వచ్చి సర్వీస్ చేసిందిరా ఏమీలా. 2000 అస్సాం. ఎందుకంటే వాళ్ళు వచ్చినా కానీ చేసేదంటూ ఏమీ లేదు. ఒక రూ. 50 ప్యాకెట్ ఒకటి తీసుకొని వస్తారు. దీంట్లో వేసేసి సెల్ఫ్ క్లీన్ పెడతారు. అది మనమే చేసుకుంటాం కదా, వాళ్ళు ఎందుకు అనవసరంగా మనకి అమౌంట్ వేస్ట్. అందుకే మనం ఈసారి తెలివిగా వ్యవహరించాం. ఇదైతే మనకు 50 రూపీస్ అయిపోయింది కాబట్టి 3 ప్యాకెట్లు వచ్చాయి. 215 పడింది. అందుకనేసి మనం ఇది ఇప్పుడు మీకు చూపించవచ్చు. కానీ ఇదేంటంటే సెల్ఫ్ మోడ్లో పెట్టామంటే ఇది రన్ చేసి 1.5 అవర్ అవుతుంది. అందుకని లెంత్ వీడియో అయిపోతుంది కదా చూపించేదానికి. అంటే మీకు బోర్ కొట్టేస్తుంది. అందుకోసం ఏం లేదు ఫ్రెండ్స్, ఓపెన్ చేసేసి వాటర్ తిప్పేసుకొని దీంట్లో వేసేసి సెల్ఫ్ మోల్డ్ పెట్టేసినామంటే అయిపోతుంది. వాళ్ళు వచ్చి చేసేది కూడా అదే. దానికి మళ్ళీ ఎక్స్ట్రా 2000 అడుగుతారు వాళ్ళు. మనమే జాగ్రత్త పడేసి ఇట్లాగే మనం తెలుసుకొని చేసుకోవాలా, అంతే, ఇంకేం లేదు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే. థ్యాంక్ యూ.